గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ 60 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ గెలవబోతుంది 11. అలా స్ట్రైక్ రేట్ చూడండి 1/4 కూడా లేదు. సో ఫిక్స్ అయిపోయిందా అక్కడ? సో దట్ ఈస్ ద డేంజరస్ థింగ్. సో ఆర్జేడీ అదే భయపడుతున్నారు. అది చాలా క్లియర్గా ఆర్జేడీ పార్టీ లీడర్స్ కానివ్వండి, తేజస్వి యాదవ్ చాలా క్లియర్గా చెప్పారు, మేము మా క్యాండిడేట్స్ అన్ని కాన్స్టిట్యున్సీలో పెడతా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ బెటర్ ఉందని. అదే టైంలో బీజేపీ కూడా అదే. నితీష్ కుమార్కి ఇచ్చిన సీట్లు చూస్తే 100 సీట్లు ఇస్తే నితీష్ కుమార్ దాని నుంచి 50 సీట్లు గెలుస్తారు. బీజేపీ అదే టైంలో ఎప్పుడు వచ్చిన సర్వే ప్రకారం చూస్తే కూడా 75 సీట్లు గెలుపుతారు. 77 ఇస్ దర్ అవుటర్ లిమిట్. సో స్ట్రైక్ రేట్ బీజేపీ ఇది బెటర్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 77% స్ట్రైక్ రేట్. నితీష్ కుమార్ ఏమో 40%, 42%. సో బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగుంటుందా అంటే ఎస్, కానీ ఎక్కువ సీట్లు తీసుకుంటే నితీష్ కుమార్ అగ్రీ చేయరు. వీళ్ళు ఈగో ఎక్కడ వస్తుందంటే మేము ఎంతైనా గెలవచ్చు, మేము ఎంతైనా ఆడొచ్చు అని ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ 2 పార్టీలకే స్ట్రైక్ రేట్ బాగుంది. ఒకటి నితీష్ కుమార్, ఒకటి ఆర్జేడీ తేజస్వి యాదవ్, ఇక్కడ బీజేపీ. నితీష్ కుమార్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే బకెట్లో, కానీ నితీష్ కుమార్ ఇస్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ కాంగ్రెస్. ఒక 2 నెలల ముందు కవిత గారు అక్కడ చేసిన సర్వేలో నితీష్ కుమార్ వాళ్ళ పార్టీకి జేడీయూకి 34 అనుకుంటాను ఒపీనియన్ పోల్స్లో వచ్చింది అప్పుడు. నౌ దే ఇంప్రూవ్డ్ 54. 2 నెలల్లో 20 సీట్లు ఎక్కువ వచ్చింది. అంటే ఇంటర్మీడియట్లో ఇంకో సర్వే కూడా ఉండే, దాంట్లో కూడా 10 సీట్లు ఎక్కువ వచ్చింది. సో బేసిక్లీ వాళ్ళు 20 సీట్లు ఇంప్రూవ్ చేసుకున్నారు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. నితీష్ కుమార్ ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదన్నారు, నేను పోటీ చేయనన్నారు, దీనికన్నా ముందు కూడా అన్నారు ఇది నా లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి 15 సంవత్సరాల ముందు చెప్పారు. కానీ ఇప్పుడు కూడా ఆయన ఉన్నారన్నమాట. ఇంగ్లీష్లో అంటారు వెన్ ఆర్ యూ గోయింగ్ టు రిటైర్ అని చెప్పి క్రికెటర్స్ని అడుగుతారంట. యూ షుడ్ రిటైర్ వెన్ పీపుల్ ఆస్క్ వై. అడగాలి మీరు ఎందుకు రిటైర్ అయ్యారని, హౌ అని కాదు, ఎప్పుడు రిటైర్ అవుతున్నారని కాదు అని. సో నితీష్ కుమార్ ఇంకా ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి బీహార్లో ఉన్న అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే వాళ్ళకి ఒక లోకల్ క్యాండిడేట్ లేరు అక్కడ, ముఖ్యమంత్రి ఫేస్ అని చూపించడానికి. మన శివరాజ్ సింగ్ చౌహాన్ కానివ్వండి, విజయరాజ సింధియా కానీ, దేవేందర్ ఫడ్నవీస్ కానీ, ఇట్లాంటి లీడర్స్ ఉన్నప్పుడు ఆ స్టేట్స్లో రమణ్ సింగ్ అని ముందు ఛత్తీస్గఢ్లో ఉన్నారు, ఇక్కడ త్రిపురలో ఉన్నారు, దేవ్ ఉన్నారు. ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఫేస్ ఉంటుంది అక్కడ. అస్సాం బెస్ట్ ఫేస్ ఇస్ అస్సాం, హిమంత బిశ్వ. అట్లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని ముందు పిచ్ చేయొచ్చు, మా క్యాండిడేట్ వీల్ అని చెప్పి. ఇప్పుడు ఇవాళ వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్లు కూడా చూస్తే కాంటెస్ట్ ఈజ్ బిట్వీన్ మోదీ అండ్ రెస్ట్ ఆఫ్ మహాగఠబంధన్. నితీష్ కాదు, అక్కడ కూడా మోదీ గారు అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది. మోదీ గారు దీనికన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పారు, మీరు ఎవరని చూడకండి క్యాండిడేట్స్ని, నా కోసం ఓట్లు వేయండి. సో బీహార్లో అదే జరుగుతుంది. ఇప్పుడు నితీష్ కుమార్ పేరు మీద ఓట్లు అడిగితే బీజేపీ కాన్స్టిట్యున్సీలో నితీష్ కుమార్కి ఓట్లు పడవు, అక్కడ మోదీ గారి క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది. స్ట్రైక్ రేట్ ఎంత ఇంప్రూవ్ చేసినా కానీ బీజేపీ 82, 83 రావచ్చు. సో బహుశా ఇప్పుడు కాకుండా రేపు ఆ జేడీయూని స్ప్లిట్ చేసి నితీష్ కుమార్ని పక్కన పెట్టి షిండే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తే మహారాష్ట్ర చేసినట్లు దెన్ దేవేందర్ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎలక్షన్ టైంలో షిండే గారిని ఫ్రంట్లో పెట్టి ఈయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పిన గుర్తుంటుంది మనందరికీ. కానీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి సీట్ తగ్గినప్పుడు బీజేపీ చాలా క్లియర్గా చెప్పేశారు, బాబు నీకు సీట్లు లేవు, నువ్వు ఎక్కువ పెట్టుకోకు, డ్రీమ్స్ పెట్టుకోకు, ఇది దేవేందర్ ఫడ్నవీస్ విల్ బీ అవర్ చీఫ్ మినిస్టర్. అది చాలా క్లియర్గా తెలుసు. ఇక్కడ కూడా బహుశా జరగబోతుంది. ఎలక్షన్ అయిన తర్వాత నితీష్ కుమార్కి చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తారు, మీరు ఏం చేయలేరు, మీరు మీ టైం అయిపోయింది, మా ఎవరికి అని రాని. ఎందుకంటే అందరూ అడుగుతారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఫేస్ ఎవరని చెప్పేసి. ఛత్తీస్గఢ్లో ఎవరండి ముఖ్యమంత్రి మనకు తెలియదు, నాకైతే రమణ్ సింగ్ గారు గుర్తున్నా, కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆఫ్ అండ్ రాదన్నమాట. మధ్యప్రదేశ్ అంతే, కొత్త ముఖ్యమంత్రిని పెట్టారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నప్పుడు ఎంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్, లాంగెస్ట్ సర్వింగ్ బీజేపీ చీఫ్ మినిస్టర్. అక్కడేమో విజయరాజ సింధియా ఉంది రాజస్థాన్లో, అక్కడ కూడా కొత్త ముఖ్యమంత్రిని పెట్టారు. అంటే బీజేపీ ఎట్లయిపోతుందంటే ఇప్పుడు ఢిల్లీలో తీసుకోండి, రేఖా గుప్తాని తీసుకొచ్చారు, అవుట్ ఆఫ్ నోవేర్ రేఖా గుప్తాని తీసుకొచ్చారు. సో బీజేపీకి ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్నల్ దాని నుంచే పికప్ చేసుకుంటారు వాళ్ళ టాలెంట్స్ని, మళ్ళీ వాళ్ళని ఇంప్రూవ్ చేయించి వాళ్ళని ముఖ్యమంత్రిగా చేస్తారు. ఇప్పుడు సైని గారు కానివ్వండి, ఎక్కడైనా పోటీ చేస్తున్నప్పుడు చూడండి, దే ఆర్ సెకండ్ టర్మ్ కూడా వాళ్ళు ఉన్నారు హర్యానాలో. సో అక్కడ ఎంత పవర్ఫుల్ ఖట్టర్ గారు ఉన్నప్పుడు కూడా కొత్త వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. దాని వ్యతిరేకంగా చాలా రెబెలియన్ జరిగింది అక్కడ. సో బహుశా బీహార్లో కూడా ఆఫ్టర్ ద ఎలక్షన్ ఇస్ ఓవర్ నితీష్ కుమార్కి ఎన్ని సీట్లు వస్తుందో దాన్ని బట్టి కొత్త ముఖ్యమంత్రి, ఇప్పటికైతే చెప్తారు నితీష్ కుమార్ మా ఫేస్ అని చెప్తున్నారు, కానీ కర్ణాటకలో ఇదే చేశారు. దేవగౌడ టైం నుంచి బీజేపీ అప్పుడు అలయన్స్లో ఉన్నప్పుడు కూడా కుమారస్వామి ముందు పెట్టుకొని ఎలక్షన్ పోటీ చేశారు, తర్వాత కుమారస్వామి తీసి పక్కన పడేశారు. నౌ టుడే జేడీఎస్ ఎక్కడ లేదు కర్ణాటకలో, మాండ్యా ఏరియాలో ఉంది కొంచెం, కానీ దే హవ్ గాట్ వైప్డ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీవేర్.
వచ్చే ఎలక్షన్లో షిండే గారు మహారాష్ట్రలో వైపౌట్ అయిపోతారు కంప్లీట్గా, అండ్ బీజేపీ విల్ టేక్ ఓవర్ కంప్లీట్. ఇది బీజేపీ స్ట్రాటజీ. ఇది కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడ ఉండండి, ఎక్కడ లేకుండా దే ఆర్ బిల్టప్ ఇన్ ద లాస్ట్ 20 years. తెలంగాణలో కూడా ఇక్కడ చెప్తుంటాను, ఇక్కడ ఉన్న లీడర్లు రామచంద్రరావు గారికి చెప్పాను నేను, రామచంద్రరావు గారిని కలిసినప్పుడు చెప్తుంటాను ఏంది, మీరు కొట్లాడాల్సింది కాంగ్రెస్తో కాదు, యూ హ్యావ్ టు ఫస్ట్ ఫైట్ విత్ బీఆర్ఎస్ని ఓడించండి. బీఆర్ఎస్ని వైప్అవుట్ చేస్తే మీరు 1-1 కాంటెస్ట్లో కాంగ్రెస్తో పోటీ చేయొచ్చు. లేకుండా ఓట్లు స్ప్లిట్ అయిపోతాయి, 30 అయిపోతే ఎవరికి 35 వస్తే వాడు గెలుస్తాడు. అండ్ యూజువలీ రూలింగ్ పార్టీకే డబ్బులు ఉంటుంది, మనుషులు ఉంటారు, వాళ్ళ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళు ఎలక్షన్ గెలుస్తారు. బీహార్లో అదే పాలసీ ఫాలో చేస్తే బీజేపీ ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చింది. 53 సీట్లు 44 సీట్లు ఉన్న బీజేపీ ఒక ఎలక్షన్లో 15 సంవత్సరాల ముందు ఇప్పుడు 77 నుంచి 80 దాకా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ని నితీష్ కుమార్ గారు లేననుకోండి, బీజేపీ 150-180 సీట్లు పోటీ చేసి 243 200 కూడా పోటీ చేసి ఆన్ ఇట్స్ ఓన్ ఒక మెజారిటీ తీసుకురావచ్చు. అది చేయాల్సింది. ఎప్పుడో ఒక టైంలో ఒక రిస్క్ తీసుకోవాల్సి బీజేపీ. బీహార్లో తెలంగాణ లాగానే అట్లా, తెలంగాణలో కూడా మీరు ఫస్ట్ వైప్అవుట్ బీఆర్ఎస్ కంప్లీట్లీ, అప్పుడు మీకు కాంగ్రెస్కి డైరెక్ట్ ఫైట్ ఉంటుంది, అప్పుడు ఈజీ అయిపోతుంది గెలవడానికి. ఇదే స్ట్రాటజీ బీహార్లో ఫాలో చేస్తే, మహారాష్ట్ర చేసి చూపించారు, బీహార్లో చేసి చూపిస్తే మన తర్వాత తెలంగాణలో రెప్లికేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక టిపికల్గా కనిపించేటువంటి ఒక అంశం కూడా కనిపిస్తుంది. రీజనల్ పార్టీలు అనేవి అక్కడ వైప్ అవుట్ అయిపోతున్నాయి. రీజనల్ పార్టీలు అక్కడ మా ప్రాంతం మా సమస్యలు మాకే తెలుసు కదా అనేటువంటి ఒక కీ రోల్ పోషించినటువంటి అవి జాతీయ పార్టీల మధ్యలో ఫైట్తో ఇవన్నీ వానిష్ అయిపోతున్నాయి అనేది. ఇప్పుడు జాతీయ పార్టీలకు ఏం తెలుసు, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలో ప్రజల గురించో తెలియదు కదా, వాళ్ళు రాజకీయం చేస్తారు, మేము ప్రజల బాగు కోసం కదా ఉండేదని. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని స్టేట్స్లో రీజనల్ పార్టీలే కనిపిస్తూ వస్తున్నాయి. సౌత్లో ఉందండి అది మెయిన్లీ. కేరళ చూడండి, సిపిఎం ఒక రీజనల్ పార్టీ అని చెప్పొచ్చు, అక్కడ నేషనల్ పార్టీ కాదు సిపిఎం. తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే. కర్ణాటక వచ్చినప్పుడు జేడిఎస్ ఉండే ముందు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు అక్కడ. ఎప్పుడైనా తమిళనాడులో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక మెయిన్ పార్టీగా ఎప్పుడు పైకి రాలేదు. బహుశా ఫస్ట్ టైం అన్నామలై గారు డిసైడ్ చేశారు, మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి లాస్ట్ ఎలక్షన్. ఆయన కాడర్ని బిల్డప్ చేశారు, కానీ ఏదో మార్పు కోసం అన్నామలై గారిని పక్కన పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది బీజేపీకి అక్కడ 18% మ్యాక్సిమం ఓటు రావచ్చు, 18% కన్నా ఎక్కువ రాదు, జస్ట్ లైక్ కేరళ. దానికన్నా పైకి వెళ్ళాలంటే మీకు ఒక ద్రవిడియన్ పార్టీ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. అది మీరు ఫస్ట్ చూడండి, బీజేపీ ఒక టైంలో కరుణానిధితోనే డిఎంకేతోనే ఉన్నారు, తర్వాత ఏఐడిఎంకేతోనే ఉన్నారు, కానీ ఎప్పుడు ఈ పార్టీలు బీజేపీని పైకి రానియలేదు. చూడండి, అదే పళనిస్వామి ఆల్మోస్ట్ డెడ్లో అమిత్ షాకి ఒక తాకీదు ఇచ్చారు, దీన్ని అన్నామలైని పక్కన తీసేసేయండి, దెన్ వీ విల్ హ్యావ్ అ టైఅప్ విత్ యూ అని చెప్పి. అన్నామలైని భయపడుతున్నారు తమిళనాడులో, బికాజ్ ఈ కెన్ గ్రో ద పార్టీ ఫ్రమ్ 18 to 24 రేపు టైం పడుతుంది. ఆయన కాడర్ని అపాయింట్ చేశారు, బూత్ వైజ్ చేశారు, అన్ని తిరిగారు, డిస్ట్రిక్ట్స్లో అన్నీ చేశారు. ఇక్కడ రామచంద్రరావు గారు చేయాల్సింది అది కూడా ఆయన చేస్తున్నారు, అక్కడ చేశారు ఆల్రెడీ. రామచంద్రరావు గారు ఐ థింక్ ఈజ్ రెప్లికేటింగ్ అన్నామలై హియర్ తెలంగాణలో. అట్లాంటి పరిస్థితుల్లో బిల్డప్ చేయొచ్చు. నేను ఎప్పుడు కర్ణాటకని మెన్షన్ చేస్తాను అందరి దగ్గర. కర్ణాటక చూసి నేర్చుకోండి, మహారాష్ట్ర చూసి నేర్చుకోండి. మహారాష్ట్రలో ఒక టైంలో శివసేన అంటే బీజేపీని పక్కన పెట్టేశారు వాళ్ళు. బాలాసాహెబ్ థాకరే వాజ్ ద కింగ్. సరే, కాంగ్రెస్ కూడా పరిపాలించారు, ఏఆర్ అంతులే నుంచి వైబీ చవాన్ వాళ్ళు చాలామంది వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఒకసారి శివసేన వచ్చినప్పుడు బీజేపీని పక్కన పెట్టేశారు. యు ఆర్ జూనియర్ పార్ట్నర్, ఎప్పుడు పైకి రానేలేదు. సడన్లీ బీజేపీ డిసైడెడ్, బాలాసాహెబ్ థాకరే వెళ్ళంగానే పార్టీ స్ప్లిట్ అయిపోయింది. షిందేకి ఒకటి, మన ఉద్ధవ్ థాకరే ఒకటి వెళ్ళంగానే దెన్ నౌ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని చెప్పి బీజేపీ దూరిపోయారు దాంట్లో. అండ్ టుడే బీజేపీ ఈజ్ హ్యావింగ్ అబ్సల్యూట్ మెజారిటీ. వాళ్ళు కావాలంటే చేయొచ్చు. మీరు అదే పరిస్థితి పంజాబ్లో ట్రై చేస్తే బాగుంటుండే. పంజాబ్లో కూడా వీళ్ళు ఇదే తప్పు చేశారు బీజేపీ వాళ్ళు. ఎప్పుడైనా శిరోమణి అకాలీ దళక జూనియర్ పార్ట్నర్గా పోటీ చేశారు. 10 సీట్లు ఉంటే లోక్సభ వాళ్ళు 2 సీట్లు ఇస్తున్నాయి బీజేపీకి. ఎందుకంటే వీళ్ళకి తెలుసు మేము అది లేకుండా గెలవలేము, మాకు అది కూడా రాదు. తమిళనాడు కూడా అదే పరిస్థితి అన్నమాట. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, రీజనల్ పార్టీస్ రీజనల్ ఆస్పిరేషన్స్ చూసుకుంటారు కరెక్టే, కానీ కర్ణాటక మహారాష్ట్రలో మార్చేశారు మొత్తం సిట్యువేషన్ని. రీజనల్ పార్టీని అప్సెట్ చేసి బీజేపీ ఒకసారి కర్ణాటకలో ఆల్రెడీ రూలింగ్ ఉండే ముందు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కానీ దానికన్నా ముందు ఉండే. ఈ మహారాష్ట్ర కూడా ఎప్పుడు చూడండి బీజేపీ వచ్చేసారు. ఎక్కడైనా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ అని, ఇప్పుడు మీరు జార్ఖండ్ తీసుకోవచ్చు, వెస్ట్ బెంగాల్ చూడండి, ఎప్పుడైనా సిపిఎం లేకుంటే ఇప్పుడు టీఎంసీ, అక్కడ ఎప్పుడు బీజేపీ రాదు కూడా అక్కడ, ఎందుకు ముస్లిం మెజారిటీ చాలా ఎక్కువ కొన్ని కాన్స్టిట్యున్సీలు. అస్సాం చూడండి, అస్సాంలో మార్పు వచ్చింది. 21 కాన్స్టిట్యున్సీలో ఏఐయుడిఎఫ్ గెలవచ్చు. ముస్లిం మెజారిటీ ఉన్న నార్త్ అస్సాం కాన్స్టిట్యున్సీస్ అన్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు అక్కడ ఏఐయుడిఎఫ్ మన బద్రుద్దీన్ కమాల్ ఆయన పార్టీ ఒకటి ఉంది అక్కడ. మన ఏఎం వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళి ఒకసారి పోటీ చేస్తారు అక్కడి నుంచి.
అక్కడ కూడా బీజేపీ హిమంతా బిశ్వ శర్మ హెల్ప్ తీసుకొని కంప్లీట్గా మార్చేశారు అస్సాంని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ త్రిపుర. 35 సంవత్సరాలు మాణిక్ సర్కార్ రూల్డ్ ద పార్టీ. వాజ్ ఐ థింక్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ జ్యోతిబాసు గారితో. ఆ త్రిపురలో బీజేపీ ఇప్పుడు దే ఆర్ రూలింగ్ పార్టీ. ఎట్లా వచ్చిందండి? సంఘ్ చాలా పనిచేశారు అక్కడ, దాంట్లో డౌట్ లేదు. సంఘ్ చేసిన పని బీజేపీ కోసం చాలా ఉపయోగం వచ్చింది త్రిపురలో. ఏకల్ విద్యాలయ కానీ, సరస్వతి శిశు మందిర్ కానీ, హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ అన్నీ స్టార్ట్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అది ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు రాకా సుధాకర్ లాంటి వాళ్ళు అక్కడ వెళ్ళి ఉండి పనిచేసి వచ్చిన వాళ్ళకి దానికి బీజేపీకి పవర్ వచ్చింది, ఫ్రూట్ఫుల్ అయింది. సో ఓవరాల్ ఎక్సర్సైజ్ చూస్తే బీహార్ ఇప్పుడు ఎవరో నిన్న అన్నారు మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అని. ఐ థింక్ మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ ఓవర్ స్ట్రెస్ చేస్తున్నాయి, ఎందుకంటే ఎస్ఐఆర్ గురించే మొత్తం డిస్ప్యూట్ మొదలైంది. కానీ ఎస్ఐఆర్ హెస్ ప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్. అట్లీస్ట్ 90% కోర్ట్ ఇస్ సాటిస్ఫైడ్, సుప్రీం కోర్ట్. 10% నెక్స్ట్ ఇయరింగ్లో క్లియర్ అయిపోతుంది. దాంతో ఇట్ విల్ బీ డిక్లేర్డ్ వెరీ క్లియర్లీ దట్ ఎస్ఐఆర్ హెస్ బిన్ అక్రాస్ ద కంట్రీ. ఎస్ఐఆర్తోనే ఒక క్రెడిబిలిటీ వచ్చేస్తుంది. నిన్న కూడా సుప్రీంకోర్టు హియరింగ్లో ఏదో ఒక అడ్వకేట్ చెప్పారు, మమ్మల్ని తిడుతున్నారు ఎలక్షన్ కమిషన్ని రాహుల్ గాంధీ అని చెప్తే కోర్టు అది సీరియస్గా తీసుకోలేదు. నెక్స్ట్ ఇయరింగ్లో బహుశా తీసుకుంటారు. కాన్స్టిట్యూషనల్ అథారిటీ వాళ్ళు సిఐజీ లాగా దే ఆర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, జ్యుడిషియరీ లాగా కాన్స్టిట్యూషనల్ అథారిటీ. మీరు వాళ్ళని తిట్టకూడదు. యూ మే హ్యావ్ ఎ డిఫరెన్స్ ఒపీనియన్ విత్ దెమ్, క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు పర్సనల్గా తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం ఇస్ అబ్సల్యూట్లీ నో. బీహార్ ఎలక్షన్లో బహుశా ఇంకొక, ఎందుకంటే ఒక నెల ఉంది అనౌన్స్ చేసిన 6వ తారీఖు. ఫస్ట్ ఫేజ్ ఈజ్ ఆన్ 6th, సెకండ్ ఫేజ్ ఆన్ 11th and 14th చిల్డ్రన్స్ డే కౌంటింగ్. సో ఆల్రెడీ ఎక్స్క్యూజ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఓట్ చోరీ, ఎలక్షన్ ఇది రిజల్ట్ మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు, వీళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి. ఈవీఎం కూడా ఉంది, ఈవీఎం వస్తుంది, అది తర్వాత వస్తుంది. ఈవీఎం ఓడిపోగానే అది ఒక ప్రెస్ రిలీజ్ రెడీగా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. మేము దీనికోసం అంతా ఓడిపోయాం, ఇన్ని కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓటర్లను తీసేశారు, ఇన్ని కాన్స్టిట్యున్సీలో దళిత్ ఓటర్లను తీసేశారని చెప్పి పెద్ద ఆల్రెడీ మొదలైంది. కానీ సుప్రీంకోర్టు అదే అడిగారు, మీరు అబ్జెక్షన్ అంటున్నారు, తీసేసింది అబ్జెక్షన్ అంటారు, పేర్లు చెప్పండి అయ్యా, మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, చేయట్లేదు. ఈవెన్ అ సింగిల్ నేమ్ 64 లక్షల మందిలో 1000 మందే అబ్జెక్ట్ చేశారు, వాళ్ళ పేర్లు తీసేశారని చెప్పి. 63,900 సంథింగ్ విల్ బీ దేర్ ఓన్లీ. ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు లేరు. చనిపోయిన వాళ్ళు లేసి వచ్చి మా ఓటు కావాలని అడిగారు కదా, వాళ్ళు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లో ఉంది, వాళ్ళ పేరు ఉంది. సో దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. డూప్లికేట్ ఓటర్స్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. తెలంగాణలో తీయండి, మీరు ఓల్డ్ సిటీలో తీయండి, మీరు ఇక్కడ తీయండి, మీకు మినిమం మీకు ఇక్కడ 10% డూప్లికేట్ ఓటర్లు దొరుకుతారు. మీకు ఆధార్తో మ్యాచ్ చేయండి, ఒకసారి ఎపిక్తో మ్యాచ్ చేయండి, అప్పుడు వచ్చేస్తుంది మీకు. సో బీహార్ ఎలక్షన్ ద రిజల్ట్ ఇస్ వెరీ క్లియర్. అక్కడ మార్పు ఉండదు, ఉన్న గవర్నమెంటే కంటిన్యూ అవుతారు. కానీ నేను చెప్పిన స్ట్రాటజీ ఒకటి బీజేపీకి ఫాలో చేస్తే బహుశా 10 సంవత్సరాల తర్వాత నితీష్ కుమార్ గారు ఉండరు. బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ వీ క్యాన్ ఫార్మ్ ద గవర్నమెంట్. వాళ్ళ ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ ఆర్జేడీగా ఉండిపోతుంది. కాంగ్రెస్కి ఏ పరిస్థితుల్లో ఇప్పుడు మహారాష్ట్రలో ఎట్లా జరిగింది, మిగతా హర్యానాలో ఎట్లా అయిపోయింది, కాంగ్రెస్ అట్లనే సైడ్ లైన్లో కూర్చుంటారు, పక్కన బెంచ్లో కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. బీజేపీ విల్ రూల్ డెఫినెట్గా, నా అంచనా ప్రకారం. వి సీ ఆల్ ద పోల్స్, ఒపీనియన్ పోల్, నేను నా ఒపీనియన్ చెప్పట్లేదు, మిగతా ఇప్పుడు దాకా వచ్చిన అన్ని ఒపీనియన్ పోల్స్, ఇండియా టుడే సర్వే కానివ్వండి, జేపీ శ్రీరామ్ గారిది టైమ్స్ నౌ సర్వే కానీ, అన్నీ ఇండికేట్ వన్ కామన్ ప్యాటర్న్. అది ఆ ప్యాటర్న్ మనం చూసుకొని బహుశా ఇంకొక 15-20 రోజుల మేజర్ చేంజెస్ ఏం రావు. ఎందుకంటే ఆల్రెడీ క్యాండిడేట్ ఫైనలైజేషన్ అయిపోయిన తర్వాత బీహార్ ఈజ్ లైక్ ఆంధ్ర. క్యాస్ట్ ఈక్వేషన్ చాలా పవర్ఫుల్ అక్కడ. యాదవ్లు, బ్యాక్వర్డ్ క్లాస్లు, దాంట్లో చాలా మటుకు మార్పులు వచ్చాయి. చిన్న క్యాండిడేట్ సెలక్షన్లోనే మేజర్ బ్లండర్స్ జరుగుతుంది. సో దాంట్లో బీజేపీ జేడీ ఆల్రెడీ ఫైనలైజ్ చేసుకున్నారు వాళ్ళ క్యాండిడేట్స్. ఎందుకంటే చాలామంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు, 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. అంటే సీట్లు ఆల్రెడీ చెప్పేశారు, మీకు సీట్లు రావు అని చెప్పేసి. అదే టైంలో కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వాళ్ళ దాంట్లో అందరూ 243 సీట్లు మేము పోటీ చేయాలంటున్నారు. రెబెల్ క్యాండిడేట్స్ రావచ్చు కాంగ్రెస్ వైపు నుంచి. దాట్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లం. ఆర్జేడీకి రెబెల్ ప్రాబ్లం ఉండదు, వీళ్ళకు ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళకి. సో ఇప్పుడు ఇన్ని పార్టీల గురించి మాట్లాడుకున్న తర్వాత ఈసారి రంగప్రవేశం చేస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్గా ప్రతి స్టేట్లో ఎలక్షన్స్ని ఆయన చూశాడు, వెనకాల నుంచి అవన్నీ స్ట్రాటజీస్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఆ రోల్ అనేది ఎలా ఉండబోతుంది? ప్రశాంత్ కిషోర్తో నేను కూడా పనిచేశాను 2014లో ఇండైరెక్ట్లీ. వారణాసిలో నన్ను ఇక్కడి నుంచి డెప్యూట్ చేసినప్పుడు ఒక 16 రోజులు నేను వారణాసిలో ఉన్నాను మోదీ గారి క్యాంపెయిన్ కోసం. నాకు 2 బూత్లు అటాచ్ చేశారు నన్ను, సోషల్ మీడియా చూసుకోమని చెప్పేసి. పొద్దున్న సాయంత్రం దాకా తిరుగుతుండే, ఫోటోలు తీస్తుండే, పోస్ట్ చేస్తుండే, అన్నీ చేశాను. సో వాళ్ళ ఆఫీస్ అదే బిల్డింగ్లో ఉండే. ఒక క్యాంపెయిన్ హెడ్ క్వార్టర్స్ బీజేపీతో కొత్త అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో, ఇంకా ఆక్యుపై చేయలేదు ఎవరు, సాధు బీజేపీ తీసుకున్నారన్నమాట వారణాసిలో. అక్కడే నేను కూడా కూర్చుంటుండే పొద్దున వెళ్ళి. మళ్ళీ ఎనీవే ఆఫ్టర్ 10 o'clock అందరు ఫీల్డ్కి వెళ్ళిపోతారు.
వాళ్ళు చాలా మెథాడికల్గా పనిచేశారు, దాంట్లో డౌటే లేదు. అప్పుడు ఆ పేరు ఐపాక్ కాదు, దేర్ నేమ్ వాజ్ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్. చాలామంది యూఎస్ నుంచి తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ ఆ టైంలో. అండ్ హీ వర్క్ ఫర్ మోదీ బిఫోర్ దాట్. ఆయన 2014 నుంచి ముందు కూడా, నేను ఒకసారి అహ్మదాబాద్కి వెళ్ళినప్పుడు ఆయన మోదీ గారు ఆఫీస్లో ఉన్నారు. 2012 or 13 అనుకుంటాను. ఆయన అక్కడ ఉన్నారు, అహ్మదాబాద్ గాంధీనగర్లో ఉన్నారనమాట. సో ప్రశాంత్ కిషోర్కి మోదీ గారికి రిలేషన్షిప్ చాలా క్లోజ్, అది అప్పటి నుంచి ఉంది. కానీ దాని తర్వాత ఆయన కొంచెం అంబిషియస్ అయిపోయారు. నాకు క్యాబినెట్ పోస్ట్ కావాలి, నాకు అది కావాలి, అది కావాలంటే అమిత్ షా చెప్పేశారు నో సారీ. దాని తర్వాత ఆయన స్ప్లిట్ అయి వెళ్ళిపోయారు. ఆయన జగన్ కోసం పనిచేశారు, డిఎంకే కోసం పనిచేశారు, మమతా బెనర్జీ కోసం పనిచేశారు, అని చేశారు. కొన్ని ప్లేస్లో గెలిచారు, కొన్ని ప్లేస్లో ఓడిపోయారు. కాంగ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో ఓడిపోయారు. అక్కడ అమరీందర్ సింగ్కి ఆయనకి పడలేదు అస్సలు. సో అమరీందర్ సింగ్ ఆయన చాలా హైప్ ఎక్కువ క్రియేట్ చేస్తాడు, ఈయన పని తక్కువ చేస్తాడని చెప్పి అదొక ప్రాబ్లం ఉంది. ఈసారి ఫస్ట్ టైం ఆయన ఓన్ స్టేట్లో పోటీ చేయబోతున్నారు ప్రశాంత్ కిషోర్. కానీ ఆయనకి ఇప్పుడు కూడా వస్తున్న దాని ప్రకారం ఆయనకు 6 నుంచి 7% ఓట్లు రావచ్చు. 6 to 7% అనేది మీకు విన్నింగ్ మార్జిన్ కాదు, స్ప్లిట్ చేయగలుగుతుంది. అది ఇక్కడి నుంచి వస్తుంది. ఆస్పిరేషనల్ ఓటర్ అంటారు బీహార్లో. అంటే నేను కూడా ఒక బెంగళూరు లాగానో, ఒక హైదరాబాద్ లాగానో, ఒక ముంబై లాగానో, ఒక ఢిల్లీ లాగా డెవలప్ కావాలని చెప్పి బీహార్ని చూస్తున్నారు. ఆస్పిరేషనల్ ఓటర్స్ వీళ్ళు చాలామంది బీహార్ని బయట వెళ్ళి పనిచేస్తారు. వాళ్ళకేంటే మా దగ్గర డెవలప్మెంట్ ఎందుకు రావట్లేదని చెప్పి ఆస్పిరేషనల్ ఓటర్స్. అదే ప్రశాంత్ కిషోర్ చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా చేయొచ్చు, నన్ను చూడండి, మీరు కూడా నా కోసం ఓటేస్తే నేను గవర్నమెంట్, ఆయనకు తెలుసు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయలేడు, ఆయన 1-man ఆర్మీ, ఆయన ఎక్కువ కాడర్ బేస్ సపోర్ట్ ఆయనకు లేదు, కానీ బిల్డప్ చేయొచ్చు. కానీ ఈ 6% ఆయన కొత్త ఓటర్లు వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 32 lakhs వచ్చారు. 32 లక్షల్లో ఆయన కొన్ని ఓట్లు తీసుకెళ్ళిపోవచ్చు. అది ఎవరు ఓట్లు ఉంటుందో అది చూడాల్సింది. అది మోదీ గారు ఓట్ల, లేకుంటే తేజస్వి యాదవ్ ఓట్ల. ఇద్దరికి యంగ్ ఆడియన్స్ ఉన్నారు. అది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఆ క్యాస్ట్ ఈక్వేషన్ మీద ఉంటుంది. బహుశా ఈయనేమంటున్నాడు, క్యాస్ట్ ఈక్వేషన్ లేదు, ఈసారి వితౌట్ క్యాస్ట్ బీహార్ వాళ్ళు ఓట్ చేస్తారు, అది చేయరు. ఆంధ్రాలో వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారు జగన్ పోటీ చేసినప్పుడు, లేకుంటే ఇంకెవరైనా పోటీ చేసినప్పుడు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ పనికిరాదంటే కాదు, దేర్ ఈస్ క్యాస్ట్ ఈక్వేషన్. ఎంత చదువుకున్నాను కానీ మా ఓడి మీ ఓడి అని మాట్లాడతారు. అది కాన్స్టెంట్. దట్ ఇస్ ద కాన్స్టెంట్ థింగ్స్ వీ సీ ఇన్ బీహార్, యూపీ, ఆంధ్ర. తెలంగాణలో అంత క్యాస్ట్ లేదు, కొంచెం ఉంది కానీ అంత లేదు. దట్స్ నాట్ దాట్ హై అన్నమాట. కానీ అగైన్ తమిళనాడు, తెలంగాణ వనియార్లు, వాళ్ళు వీళ్ళు గౌండర్లు వీళ్ళు స్ప్లిట్ అయిపోతారు అగైన్. ఇట్లాంటి పరిస్థితుల్లో బీహార్లో ప్రశాంత్ కిషోర్కి బహుశా 1-2 సీట్లు రావచ్చు అంటున్నారు. అది కూడా చాలా డౌట్ఫుల్, ఎందుకంటే ఆయన 36% ఓట్లు వచ్చేనే ఆయన గెలుస్తాడు. అట్లాంటి కాన్స్టిట్యున్సీలు ఆయన దగ్గర లేవు, ఆయన దగ్గర డబ్బులు అంత లేవు. కానీ ఆయన ఎవరైనా బ్యాక్ చేసి టైఅప్ చేస్తారా అది చూడాల్సింది. వీళ్ళెవరైనా, కానీ ఆయన వెళ్ళాడు అంటున్నారు, రాహుల్ గాంధీతో వెళ్ళను, మోదీ గారితో వెళ్ళను, నేను ఒంటరిగానే పోటీ చేస్తా అంటున్నాను. గుడ్ లక్ ఫర్ హిమ్. ఎందుకంటే ఇప్పుడు కాకుండా అట్లీస్ట్ ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక 5-6 సీట్లు ఆయనకి వస్తే బాగుంటుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాల్సింది, నేను కూడా అది ఎప్పుడు అంగీకరిస్తున్నాను. ఫర్ హిమ్ చాలా మెథాడికల్ కానీ చాలా ఓవర్ అంబిషియస్ పర్సన్. కొంచెం లెవెల్ కొంచెం ఎక్కువ మాట్లాడతారు, ఒక 20% ఎక్కువ చేసి ఎప్పుడు మాట్లాడతారు అన్నమాట. దాట్ ఈస్ సంథింగ్ దట్ హీ షుడ్ కంట్రోల్. సో మీరు చెప్పినట్టుగా మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ కాకపోయినప్పటికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్గా అయితే కనిపించబోతుంది. డెఫినెట్ బీహార్ ఎలక్షన్ విల్ బి ఇంట్రెస్టింగ్, కానీ టైం చాలా తక్కువ. దీనికన్నా ముందు 5 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాల ముందు 6 రౌండ్లు జరిగాయి. దాంతో 4 రౌండ్కి వచ్చింది, మళ్ళీ 3 రౌండ్లు అయింది, ఈసారి 2 రౌండ్లు అయితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది బీహార్లో. ముందు నక్సలైట్ ప్రాబ్లం ఉండే, హెవీ నక్సలైట్ ప్రాబ్లం ఉండే, దానికోసం 6 రౌండ్లు పెడుతుండే. బూత్ క్యాప్చరింగ్ ఉండే, అప్పుడు ఓటింగ్ ఈవీఎం కొత్త వచ్చింది, అది కూడా